శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈ రోజైతే నేను జున్ను వండుకుందామని అనుకుంటున్నాను. ఇన్స్టెంట్గా జున్ను పాలు లేకుండా మిల్క్ పౌడర్ అని వస్తుందండి. ఆ పౌడర్ తోటి నేను ఇన్స్టెంట్గా జున్ను అయితే వండుకుంటున్నాను. ఆ వీడియో చూసేద్దరిగానే వచ్చేయండి. జున్ను వండుకుంటానండి. మరి జున్ను పాలు ఇక్కడ పెద్దగా దొరకవు కదా, ఇవి ప్యాకెట్లు వస్తున్నాయండి. ఇంకా జున్ను పాలు లేకుండా ఈ పౌడర్ వేసుకొని వండుకోవాలి. కామధేను అని మిల్క్ జున్ను పౌడర్ అనమాట అండి. బాగుంటుంది ఏంటండి. మొన్న ఒకసారి స్వీటీ వండిందంట, చాలా బాగుందమ్మా అలాగని చెప్పి అందే. అంటే మళ్ళీ అయితే తెప్పించమ్మా చేసుకుందామని చెప్పేసి మళ్ళీ తెప్పించిందండి. ఇవైతే నేను భోజనం చేసేసి మీకు ఈ జున్ను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోనండి, నేను జున్ను కూర లేకుండా జున్ను చేసుకుంటానన్నాను కదా. ఇదిగోనండి ప్యాకెట్ ఇదనమాట, కామధేను ప్యాకెట్. నిజంగా ఇంకా సేమ్ జున్నులాగే ఉంటుందటండి. ఇప్పుడు ఇది మొన్న స్వీటీ చేసిందట, చాలా బాగుందంట. అయితే నీ అమ్మ నేను బెల్లం అయితే మామూలుగా మనమైతే గేదె పాలు మామూలు జున్ను పాలు ఉన్నాయనుకోండి, ఒక 1/2 కేజీ జున్ను పాలకి 1 లీటర్ ఎన్నో మామూలుగా పాలు వేసుకుని ఒక 1/2 కేజీయో లేదంటే 3/4 కేజీయో బెల్లం వేసుకుంటాం కదండి, మన తీపికి తగ్గట్టుగా. దీనికైతే అలాగే వేసుకోకూడదండి. ఇందులో ఆల్రెడీ ఈ పౌడర్లోనే తీపి వచ్చేస్తుందటండి. చాలా తీపి ఉంటుందట ఇందులోను. అందుకని అమ్మ చూసుకుని వేసుకోవాలి. అలాగని స్వీటీ ప్రొద్దుటైతే చెప్పిందండి. అంటే ఒక ప్యాకెట్కి ఒక 50 గ్రాములు బెల్లం వేసుకుంటే సరిపోద్దంటండి. అంటే ఇది ఇందులో చాలా తీపి ఉంటుంది అనమాట. ఇది కూడా నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. నేను పాలు అయితే గేదె పాలు మరిగించేసుకున్నానండి. ఇది వచ్చేసి 100 గ్రాములు ప్యాకెట్. ఒక 100 గ్రాముల ప్యాకెట్కి ఒక 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి. ఈ 2 ప్యాకెట్లకి నేను ఒక 2 1/2 లీటర్లు అయితే 1 లీటర్ పాలు తీసుకున్నానండి, మరిగించేసుకున్నాను. దీనికైతే మీకు తెలిసిందే కదా, జున్నులో ఎలా వేసుకుంటామో అలాగే ఇలాచీ పౌడర్, మిరియాల పౌడర్, జీడిపప్పు పలుకులు మిక్సీ పట్టుకుని వేసుకుంటానండి. అంటే కమ్మదనం, అంటే ఇది బాగుంటుంది, కమ్మదనంగానే ఉంటుంది. కానీ ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది మామూలుగా మిక్సీ పట్టేసుకుని పాలు కొంచెం పాలు కింద వస్తుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే నేను ఒక 100 గ్రాములు అయితే తీసుకుంటానండి. తీపి చూసుకుని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు ఇంకో బెల్లం కట్ చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి, పాలు లేకపోయినా కానీ. ఇక్కడ మరి అందరికీ హైదరాబాద్లో అందరికీ మరి పాలు దొరకవు కదండి, అందుకు ఇలాగా బాగుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్లు అందరికీ కూడా యూజ్ఫుల్గానే ఉంటున్నాయటండి. ఏ షాప్లో పడితే ఆ షాప్లోనే ఉంటున్నాయట, డిమార్ట్లోను. అలాగా ఇలా కట్ చేసేసుకొని, కానీ జున్ను అయితే మట్టుకి చాలా బాగుంటుందటండి. సేమ్ జున్నులాగే ఉంటుందంట. ఇంకొక 50 గ్రాములు ఉంటుందండి. ఇది వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొంచెం కలుపుకుంటాను. తీపి తినేవాళ్ళు ఇంకా కావాలంటే తీపి వేసుకోవచ్చండి. ఇదిగోనండి జీడిపప్పు పాలు అయితే ఇలా తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఫస్ట్ నానబెట్టేసానండి. జీడిపప్పు పలుకుల్ని నానబెట్టేసాక అప్పుడు మిక్సీ చేసుకున్నాను. ఇందులో వేసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం కొద్దిగా. ఆల్రెడీ నేను బెల్లం కూడా వేసాను కదా. వంట అంటే గిన్నెలు అమ్మ బాబాయ్ ఎక్కువైపోతున్నాయండి గిన్నెలు. సరే, ఇప్పుడు మనం
ఈ ప్యాకెట్లు కట్ చేసుకుంటున్నానండి. ఈ 100 గ్రాముల ప్యాకెట్లు అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. మామూలు పాల పౌడర్ ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు అందరికీ ఇది యూజ్ఫుల్గానే దొరుకుతున్నాయిటండి బయట. ఎవరు కనిపెట్టారో కానీ ఇంకా జున్ను పాలు లేకుండా వండేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలాగా ఈ పాల్లోనూ కలిపేసుకోవటమేనండి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ బెల్లం ఈ పాల పౌడరు బాగా కరిగేదాకా కలుపుకొనండి. మనం తీపి చూసుకుని తీపి వేసుకుందాము. కొంచెం కావాలంటే కొంచెం వేసుకుందాము, సరిపోద్దంటే నేను సరిపెట్టేస్తాను. మా ఊళ్ళండి కొంచెం తీపి తక్కువే ఉండాలి, ఎందుకంటే జున్ను అందరికీ ఇష్టమే. కొత్త జున్ను ఎక్కువ తింటాము, దానివల్ల నేను కొంచెం చూసుకుని మళ్ళీ వేసుకుంటాను. మా చిన్నప్పుడండి జున్ను ఉండేదండి. ఈ కాలం వచ్చేసరికి 3 నెలలు రోజునండి, రోజు ఎవరో ఒకళ్ళు తెస్తానే ఉండేవారనమాట. ఇంకా మేము తెల్లాక ఒక్కొక్కసారి అయితే నెల పెట్టేదండి జున్ను. మా పిన్న అయితే చూడకుండా బయట పాడేసేవాళ్ళం. అప్పుడు ఆ విలువ తెలియదు కదండి, చిన్నపిల్లలం కదా. ఇప్పుడేమో తిందామంటే దొరకదు, అంటే జున్ను పాలు ఉండాలి కదా. కానీ నాకైతే మట్టికి ఈ వర్షాకాలం 3 నెలలు కూడా అండి మా ఇంట్లో రోజు జున్ను ఉంటుందండి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మా చిన్నాడబడికి మా పెద్ద ఆడబడికి కూడా గేదెలు ఉండేవండి. మా చిన్నాడబడిసి గారు వేసినంత కాలం ఆవిడ పాలు పోసేవారు. నిజంగా మాకు ఇంట్లో పాడి కిందే ఉండేదండి. మా చిన్నాడబడిసి గారు అయితే చాలా చిక్కగా పోసేదండి. ఆవిడ గేదెలు అదే అంటారు కదా, ఒట్టిపోవడం ఏదో శివుడికి వచ్చిందని ఏదో అంటారు కదా, అలాగా అయినప్పుడు మట్టికి మళ్ళీ మా పెద్ద ఆడబడిసి గారు గేదెలు అందుకుని అనమాట. అలాగా మా ఆడబడుసులకి ఇద్దరికీ కూడా జున్ను మాకు విపరీతంగా రోజు ఇప్పటికీ కూడా రోజు జున్ను ఉంటానే ఉంటుందండి. తర్వాత రిలేటివ్స్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు గేదెలు ఉన్నవాళ్ళు కొన్ని పాలు కట్ట ఇస్తారు. తర్వాత మా తోటి వాళ్ళ గారు వాళ్ళ అమ్మగారికి కూడా గేదెలు ఉండేవండి ఇదివరకు. ఆవిడ కూడా పాపం వాళ్ళ కూతురుతో పాటు నాకు కూడా ఇంతంత జున్ని పంపిదండి. అందువల్ల నాకు ఎప్పుడు జున్ని లోటు ఉండేది కాదు. అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారికి కూడా, అంటే ఇంకా మా చిన్నాడు మనిషిని మా అత్తయ్య గారు తమ్ముడికి ఇచ్చుకున్నారనమాట అండి. అందువల్ల ఇంకా ఆవిడకి కూడా ఇంకా ఎప్పుడు జున్ని ఉంటానే ఉండేది. మా ఆడబడుసు వల్ల మాకు రోజు జున్ను ఉంటానే ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎవరొకరు మాకు ఇస్తానే ఉంటారండి. లేదంటే నేను కొనుక్కున్నా సరే వండేసుకుంటాను. నాకు ఇప్పటి వరకు ఈ ప్యాకెట్టు ఈ పౌడర్ ఉంటుందని తెలియదండి, నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఇప్పుడైతే మేము ఇంకా మా ఆడపడుసు గేదెలు లేవండి, మేము కేంద్రం కాడ తెచ్చుకుంటాము. వాళ్ళు నిజంగా చాలా బాగా వేస్తారండి మాకు పాలు. అక్కడ ఉంటే తెండే పాలు అంటే అతను ఇప్పుడు ఉండవండి, జున్ను పాలు ఇప్పుడు ఉండవండి, సీజన్ కాదు కదా అలాగని అనేవారట. మా వారు అన్నారండి, అలా కాదు ప్యాకెట్ వచ్చేస్తుంది, ఆ ప్యాకెట్ తెస్తానంటే నేను వద్దనేదానండి. ప్యాకెట్ ఏమో ఎలా ఉంటుందో బాబా ఎలాగని చెప్పేసి వద్దనేదాన్ని. కానీ బాగుంటుందంట. ఇంకోనండి నాకు మొత్తం ఇవన్నీ కరిగిపోయినాయి. నేను తీపి అయితే చూసుకుంటున్నాను. తీపి తక్కువ తినే వాళ్ళకైతే సరిపోద్ది. నేను కొంచెం వేసుకుంటానండి, కొద్దిగా వేసుకుంటాను. ఇదిగోనండి 1 స్పూన్ అయితే నేను మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్నర వేసుకుంటున్నానండి మిరియాల పౌడర్. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. 1 స్పూను అదే కొంచెం ఇలాచీ పౌడర్ దీంతో 2 స్పూన్లు వేసానండి. ఇందులోనే శుంఠి అని ఉంటుంది, ఆ శుంఠి వేసుకుంటే మట్టికి మా పెద్ద ఆడపడుచు గారు మా చిన్న ఆడపడుచు గారు ఒక్కోసారి వండి పంపివారండి. వాళ్ళ శుంఠి కూడా వేస్తారు. ఆ శుంఠి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో నేను బెల్లం వేసేసుకునండి, లేదా పంచదార అన్నా వేసుకోవచ్చు, లేదంటే 1-2 స్పూన్లు పంచదార వేస్తానండి. వేసేసి నేను ఇప్పుడు ఈ రైస్ గిన్నె ఉంది కదా, ఇలాంటిది ఇంకో గిన్నె ఉందండి, అందులో వాటర్ వేసి
నేను ఆ జున్ను పెట్టుకుంటాను. మినిమం ఒక 20 నిమిషాలన్నా ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. మళ్ళీ నేను కొంచెం బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పౌడరు, ఇలాచీ పౌడరు వేసాను కదండి. ఇప్పుడు ఇలాగా ఉంచేసుకున్నా పర్వాలేదు, లేదంటే మాకు ఇలా మీకు ఇలాగ ఇష్టం లేకపోతే వడకెట్టేసుకున్నా పెట్టుకోవచ్చండి. కానీ ఇలాగా జున్ను మీద ఇలాగ ఇలాచీ పౌడరు, మిరియాల పౌడర్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోనండి నేను రైసు గిన్నెలో వాటర్ వేసేసుకున్నాను. ఇలాగ రైసు గిన్నె లేని వాళ్ళు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇలాగ పెట్టేసుకుంటున్నాను. నేను ఇలా రైస్ గిన్నె పెట్టేసుకున్నానండి. ఇంకా ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. మూత మట్టి కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇలాగా మూత అయితే పెట్టుకోవాలి. ఇలా రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇంకా నేను స్విచ్ ఆన్ చేస్తాను. మన మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటాం అనమాట. ఇంకా మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఇది పట్టట్లేదు. ఈ మూత ఎత్తుగా ఉందండి, ఇది పట్టట్లేదు. తీసేసాను. మళ్ళీ ఇంక ఇది పెట్టాను. ఇంకా రైస్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇలాగ ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుందాము. నేను మళ్ళీ అయ్యాక చూపిస్తానండి. ఇదిగోనండి జున్ను అయితే అయిపోయింది, కట్టేసుకున్నానండి. ఇప్పుడు చాకు ఉంది కదా, ఈ చాకు పెట్టి ఇలాగ గుచ్చితే చాకుకి అంటుకోకూడదండి. అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు, అంటుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవాలన్నమాట. నాకైతే అంటుకోలేదండి, ఉడికింది. కొంచెం చల్లారాక మళ్ళీ చూపిస్తానండి. కుక్కర్లో అయితే అండి ఒక 3 విజిల్స్ వేయించుకుంటే, ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది. అంటే నాకు కుక్కర్లోనూ ఆ గిన్నె పట్టలేదండి, ఇందులోనే పట్టింది. ఇందులో అయితే నాకు దగ్గర ఒక 25 నిమిషాలు పట్టిందండి ఉడికినందుకు. ఇలాగా ఉడికించుకున్నాను, అయిపోయింది. ఇంకోండి మూసేసిందండి మొత్తం. వాతావరణం చూసారా? ఇదిగోనండి జున్ను అయితే ఉడికిపోయింది. ఇదిగోనండి ఇలాగా పర్లేదండి, గట్టిగానే వచ్చింది. అంటే మేము కొంచెం జున్ను ఎక్కువ తినే వల్ల నేను కొన్ని పాలు, 1 లీటర్ పాలు అయితే వేసుకున్నాను. ఇంకా కొన్ని తక్కువ వేసుకున్నా, గట్టిగా కావాలనుకుంటే కొన్ని పాలు తగ్గించుకోవచ్చు. నాకు స్వీట్ సరిపోయిందండి. ఒక 100 గ్రాములు బెల్లం వేసి కొంచెం వేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. జున్ను అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మేము రాత్రి ఇలాగ అనుకున్నామండి, స్వీట్ నేను ప్రొద్దుట జున్ను వండేసుకోవాలి అలాగని చెప్పేసి. అది హర్ష విన్నాడో ఏంటో, వీళ్ళు కేంద్రం దగ్గర గేదె పాలు తెచ్చుకుంటారండి, బాగుంటాయి గేదె పాలు, చాలా బాగున్నాం కదండి. ఇలాగ వండేసుకోవాలి రేపు ఈ ప్యాకెట్లో అని అనుకున్నాము. అది హర్ష వినండి. ఇంకోటి ప్రొద్దుట అయితే మళ్ళీ జున్ను పాలు తీసుకొచ్చాను. జున్ను పాలు ఉన్నాయి, వాళ్ళని అడిగేటట్టండి కేంద్రం దగ్గర. వాళ్ళకి వస్తాయి కదండి జున్ను పాలు. ఇంకోటి జున్ను పాలు అయితే తీసుకొచ్చాడు. ఇంకో రోజు వండుకుందామని అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఇదిగోనండి ఇది అయితే జున్ను నిజంగా చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. మాకు ఇలాగా కొంచెం లూజ్గా ఉండాలండి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న ఇలాగా ఇన్స్టెంట్గా ఆ జున్ను అయితే చేసుకున్నానండి మిల్క్ పౌడర్ తోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. Thank you for watching. Please like, share and subscribe.